వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. నమస్కారం మిత్రులారా, ఉద్యోగ నేస్తం తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశంపై పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రభుత్వ పెన్షనర్లకు ఆరోగ్య భద్రతపై ఆందోళన. రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 7న ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఈహెచ్ఎస్ వ్యవస్థ సంక్షోభంలో. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు అమలులో ఉన్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రస్తుతం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ప్రభుత్వం డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటికే అన్ని కార్డులు అందుబాటులోకి రాలేదు. నెట్వర్క్ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయి ఒప్పందాలు కాలేదు. కొత్త హెల్త్ కేర్ ట్రస్ట్ అమలుపై ఆసుపత్రుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రీమియం కోతలు, సేవలు ఎక్కడ? ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల మూల వేతనం లేదా పెన్షనర్ల నుంచి నెలకు 1.5% చొప్పున ప్రీమియం కోతలు ప్రారంభమయ్యాయి. అయితే ఉద్యోగులు ప్రశ్నిస్తున్న అంశాలు ఇవే. హెల్త్ కార్డులు పూర్తిగా అందలేదెందుకు? నెట్వర్క్ ఆసుపత్రులు సిద్ధంగా లేకుండానే డబ్బులు ఎందుకు కోత? వసూలు చేసిన నిధులు హెల్త్ ట్రస్ట్లకు బదిలీ అయ్యాయా? ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నెట్వర్క్ ఆసుపత్రుల అభ్యంతరాలు. తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం ప్రతిపాదించిన ప్యాకేజ్ ధరలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుత వ్యయాలతో ఆ రేట్లకు చికిత్స అందించడం కష్టమని తెలిపింది. పాత ఈహెచ్ఎస్ బకాయిలను ముందుగా చెల్లించాలని డిమాండ్ చేసింది. రిటైర్ ఉద్యోగుల సమస్యలు. 2024 తర్వాత రిటైర్ అయిన వేలాది మంది ఉద్యోగులకు కొన్ని పదవి విరమణ ప్రయోజనాలు ఆలస్యమవుతున్నాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఇంకా కొత్త పీఆర్సీ పెండింగ్, డిజిటల్ హెల్త్ కార్డుల జారీ ఆలస్యం, వైద్య సేవలపై అనిశ్చితి వంటి సమస్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. 6 డిఏలు ఇంకా పెండింగ్. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన 6 డిఏలు ఇంకా విడుదల కాలేదని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఉద్యోగ సంఘాల అభిప్రాయం ప్రకారం డిఏలు ఉద్యోగుల హక్కు. వాటి విడుదలలో ఆలస్యం ఉద్యోగులపై ఆర్థిక భారం పెంచుతోంది. ప్రభుత్వం వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు తీర్పు ప్రస్తావన. ఇటీవల పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ప్రభుత్వ ఉద్యోగుల డిఏ బకాయిల అంశంపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో కూడా ఉద్యోగ సంఘాలు ఆ తీర్పును ప్రస్తావిస్తూ పెండింగ్ డిఏలను విడుదల చేయాలని, ఉద్యోగ సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని, పెన్షనర్ల ఆరోగ్య భద్రతను వెంటనే బలోపేతం చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం చేయాల్సిన చర్యలు. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు: నెట్వర్క్ ఆసుపత్రులతో వెంటనే చర్యలు పూర్తి చేయాలి. డిజిటల్ హెల్త్ కార్డులను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలి. ఈహెచ్ఎస్ సేవలు పూర్తి స్థాయిలో అమలు చేయాలి. పెండింగ్ డిఏలను విడుదల చేయాలి. రిటైర్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రతపై స్పష్టమైన హామీ ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత, పెండింగ్ డిఏలు, పీఆర్సీ వంటి అంశాలు లక్షలాది కుటుంబాల జీవనోపాధికి సంబంధించినవి. ఈ అంశంపై ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు పరస్పర చర్చల ద్వారా త్వరితగతిన పరిష్కారం కనుగొని ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట కల్పించాలని అందరూ ఆశిద్దాం. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? పెండింగ్ 6 డిఏలు వెంటనే విడుదల చేయాలా? హెల్త్ కార్డులను తక్షణమే అమలు చేయాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల తాజా అప్డేట్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ఉద్యోగ నేస్తం తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. చూసినందుకు ధన్యవాదములు. మరో ముఖ్యమైన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. Thank you for watching.